ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వజ్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జొన్నగిరి. కర్నూలు జిల్లాలో వజ్రాల వేట. కష్టం చేసుకుని పోతాం, ఏదో మా కష్టాలు తీరుతాయి, మా దరిద్రం తీరుతాయని మేము వచ్చినాము. దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రజలు. మాకు దేవుని మీద నమ్మకంతో మేము ఇంత దూరం వచ్చినాం. గ్రాముల వజ్రమే కొన్ని లక్షలు అవుతాయి. ఇంత పెద్ద వజ్రం దొరికిందని చెప్పి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. ఇదే భూమిలో 10 కోట్లు విలువ చేసే వజ్రం లభ్యం. ఈరోజు దొరికని చెప్పారు, ఎవరికో నాకు తెలీదు. అయితే 10 కోట్లు అమ్మారంట. పంట పొలాల్లో దొరికే వజ్రాలపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. రాయలసీమ రతనాల సీమ అనే మాట ఒకప్పటిది, అయితే అదే నిజమవుతుంది. ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలంలోని జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో అయితే ఇక్కడ వజ్రాలు అనేది ప్రతి పంట పొలాల్లో అయితే దొరుకుతాయి. తొలకర చినుకులు పడిన వెంటనే ఆ వజ్రాలు అయితే బయటకు కనపడతాయి. ఈ వజ్రాన్వేషణ కోసం ఇరు రాష్ట్రాల్లో అంటే ఇటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ ఇరు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చి వజ్రాన్వేషణ చేస్తారు. అంటే ప్రతి ఏడాది తొలకర చినుకులు వెంటనే ఈ వజ్రాలు అయితే కనపడతాయి. ఇప్పుడు ఎవరైతే వజ్రాన్వేషణ కోసం వస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఇక్కడ ఎక్కడి నుండి వస్తున్నారు, ఈ వజ్రాలు దొరుకుతానే లేదా, ఇంత వజ్రాలు అనేది దొరికితే ఎంత వరకు అది మనకి కాస్ట్ పడుతుంది అనేది మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం జొన్నగిరి ప్రాంతంలోని పంట పొలాల్లో అయితే చూస్తున్నారు. ఇక్కడ మొత్తం వజ్రాన్వేషణ అయితే కొన్ని అంటే ఎక్కడంటో దూర ప్రాంతాల నుండి అయితే ఇక్కడ వజ్రాన్వేషణ చేస్తున్నారు. చాలా మంది పిల్లలతో పాటు పెద్దలు, చాలా మహిళలు, అలా చాలా మంది ఇక్కడ వజ్రాలు అయితే వెతుకుతున్నారు. అంటే ప్రతి పొలంలో అంటే మాకు దొరుకుతుంది, అదృష్టం ఉండాలనేది అంటున్నారు. 2-3 రోజుల నుండి ఇదే ఊర్లో ఉండి ఇక్కడ వజ్రాలు అయితే వెతుకుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ వజ్రాలు వెతికే వారిని అసలు అడుగుదాం, ఏమన్నా దొరికింటే ఎవరైనా చూసారా వజ్రాలు, ఇలా చూసే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, మనం అడిగి తెలుసు. అని చెప్పండి, ఎవరు మీది? పల్నాడు జిల్లా నుంచి ఇక్కడ జొన్నగిరికి వజ్రాలకు వచ్చాము. నా పేరు ఇప్పర్ల అంకుమరావు, మాది ఎడ్లపాడు మండలం సొలస. ఇక్కడ ఈ పక్కన బ్యాగ్ పెట్టిన నేను కూర్చున్నా, తూర్పు తిరిగి నా ఏపున ఒక పర్లంగోలు లేదు, ఒక 4 గజాలు ఎడంగా ఇక్కడ కుర్రోడు చిన్నపిల్లగాడు ఏరుతున్నాడు. ఒక అతను జొన్నగిరి పక్కన ఏదో ఊరు చెప్పాడండి, ఆ ఊరు నాకు గుర్తులేదు. పిల్లగాని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఆ వేరే కుర్రోడు పక్కన ఎట్లా అని అంతా ఒక బొచ్చేసి సుమారు కిలికాడండి. డైమండ్ ఈ సైజు, పీరు వైటు. నాకు కళ్ళు సాలలేదు. 10 మంది 20 మంది పైన పడుతుంటే 200 రూపాయల నోట్లు పెట్టుకొని, అయ్యా నువ్వు వద్దు అని లగేజ్ కవరు, ఇడ్లీ తెచ్చిన కవర్లో పెట్టుకొని, నువ్వు వెళ్ళిపోయా బాబు, ఇక్కడ ఉంటే నీకు ప్రాణానికి ముప్పు, ఎగబడతారు, పార్టీలు వచ్చి మేము అమ్ముతాం డబ్బులు ఇస్తామని తీసుకెళ్తారు, నేను ఏదో ఒకటి చేస్తారు, వద్దమ్మని రోడ్డు మీదకి వెళ్ళి ఆటో ఎక్కమని పిల్లగాని తీసుకొని డైరీ జేబులు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. వజ్రం ఈరోజు పొద్దున్న దొరికింది 11ంటికి అండి, కరెక్ట్గా 11ంటికి. ఎంత సైజు ఉంటుంది వజ్రం చూపిస్తారా? ఎంత రాయి సైజు చూపిస్తారా? ఒకసారి చూపి ఎంత సైజు ఉంటుందో. చూస్తున్నాం అంటే వజ్రం పొద్దున వేరే వాళ్ళకి దొరికిందంటే కల్లారా చూసారంట వజ్రము. ఆ సైజ్ ఎంత ఉందో కూడా ఇంత సైజు యాక్చువల్ అంటే చిన్న వజ్రం, చాలా గ్రాముల వజ్రమే కొన్ని లక్షలు అవుతాయి. ఇంత పెద్ద వజ్రం దొరికిందని చెప్పి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. ఇది కోట్లు విలువ చేసేది అయితే అని అర్థమవుతుంది. అంటే ఇంత పెద్ద వజ్రం మీరు చూసారు, ఎలా ఉంది మొత్తం అది వజ్రం అని చెప్పి ఎలా పీరు వైటు. ఇది వజ్రం, దాంట్లో 4 కలర్లు, డైమండ్ గా, బంగారు కలర్ గా, వంగపు కలర్ గా, పసుపు గీతలుగా, 5 గీతలుగా కానొస్తుంది. నా కళ్ళు చెదిరిపోయింది, నేనే చూడలేకపోయా. మా చెల్లి ఇక్కడ నా కాడికి వచ్చి మా చెల్లి అన్న నీ పక్కన ఎవరికో దొరికిందంటే నా బ్యాగ్ కాంచి లేసి వస్తే అతను గడగడ వణిగిపోతున్నాడు. అంత బుడ్డోడు ఉన్నాడు, అందరు ఎగబడిపోతున్నారు. ఒక 100 మంది దాకా చూశారు. ఇంకా నువ్వు వెళ్ళిపోయా వద్దా? ఎవరైనా చెప్పారా అది ఎంత విలువ చేస్తుందని? ఏమన్నా మీకు అంచనా వేసారా? నాకు తెలిసిన ఎవరికి అది 10 కోట్ల లోపు తగిలిద్దని. 10 కోట్లు విలువ 10 కోట్లు విలువ చేసిద్ది. వాళ్ళకైతే ఇంకా 15 దాకా అమ్ముకుంటారు పార్టీలు, వజ్రాల వ్యాపారాలు కంటే మన వ్యాపారం కానీ. మంచి పీరు వెయిట్, మంచి బాగుంది. అసలు ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న జనాలకు కూడా నాకు ప్రాణం ఉంది, ఆమెనే ఉంది, నా కళ్ళల్లోనే కదిలాడుతుంది.
నేను ఇప్పుడు ఇది 2వ సంవత్సరం నేను తిరగబట్టి నాకు ఇంతవరకు తగల. అన్ని సార్లు తిరుగుతానే ఉన్నా నేను, ఎక్కడ నాకైతే తగలలేదు. నాకు ఎన్నో డబ్బులు అయినాయి, అయినా ఇన్ని డబ్బులు అయినాయి ఇంత ఎందుకని అంటారు జనాలు, నమ్మరు. నేను ఎవరికి చెప్పను. మా ఊరు నుంచి మేము 6 వచ్చాం, ఆడవాళ్ళు 5, నేను ఒక 4 వచ్చాం ఇక్కడికి. వజ్రం వెతుకునేకి వచ్చినారు అంటే ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి? ఎట్లా మీరు 4 సార్లు వచ్చానండి ఎప్పుడైనా, 4 సార్లు వచ్చానండి ఎప్పుడైనా. 4 సార్లు వచ్చారు కాకినాడ నుండి ఇక్కడికి వజ్రాలు వెతుకునేకి? 4 సార్లు వచ్చానండి. 4 సార్లు వచ్చినా ఏ మొక్కు చూసి అలాంటివి జరిగింది, అసలు అవసరం ఒకటి దొరకలేదండి. మరి 4 సార్లు వచ్చినా కూడా దొరకలేదండి, మళ్ళీ ప్రతి సంవత్సరం వచ్చి వజ్రాలు వెతుకుతాను అంటే ఏదో ఒక్కసారి దొరకకపోవచ్చా అని చెప్పేసి మీ ఆశనా? అలాగే దొరకకపోద్దా, ఈసారి దొరకపోయినా వచ్చేసారి దొరకపోద్దా, వచ్చేసారి దొరకపోయినా అలా ఆశ పెట్టి అలా వస్తున్నాను. గతంలో వజ్రాలు వెతుకుతుంటే పైన వెతుకుతున్నారు, ఇప్పుడు ఎందుకు గుంతలు తోగి వెతుకుతున్నారు అంటే ఇప్పుడు ఎట్లా అంటే దీనితో మొత్తం వాన పడకుండా ఈ లోతులు ఉన్నాయన్నారని అలా అలా లాగుతున్నాడు, అలా తీతాడు లాగితే ఈతలకు పడతాయి. చూసినట్టే ఇప్పుడు ప్రత్యేకంగా అంటే వానలు పడితే చినుకు పడితే ఆ వజ్రం అనేది మెరుస్తుంది, అది కంటికి కనపడుతుంది. అయితే ఇప్పుడు డ్రై అవుతుంది కాబట్టి భూమి లోపల వజ్రాలు ఉంటాయని చెప్పేసి ఈ ఏదైతే ఉందో ఇట్లాంటి పరికరాలతో మొత్తం గుంతలు తీసి దాంట్లో వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి భూమిలో అనే వెతుకుతున్నారు. చాలా దూర ప్రాంతం ఉంటే కాకినాడ ఉంటే చెట్టంగా మరికొందరు. మీరు ఎక్కడ వచ్చినారు? అది ఫిబ్రవరి అండి. ఫిబ్రవరి, ఒక తెలంగాణ ఎప్పుడు వచ్చినారు? ఎన్నిసార్లు? 2 days అయింది వచ్చి వెతుకులాడుతున్నాం. మేము 10 members వరకు వచ్చినాం. 10 మంది వచ్చినారు. 10 మంది వచ్చినాం. ఇంకా దొరుకుతాయేమో ఆశ మీద కొన్ని రాళ్ళు దొరికినాయి కానీ అందులో జీవం లేదని చెప్పిండ్రు. ఇక్కడ లేవండి, ఇక్కడ ఇంటికాడ వెంట పట్టుకొని తీసుకొని రాలేము కదా. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడ నుంచి వచ్చినారు మీరు? మేము ఆల్రెడీ నుంచి వచ్చినాము. ఎన్ని రోజులు వచ్చి? ఈ రోజు వచ్చినాను, అందరు వచ్చినారని నేను వచ్చినాను. దొరికిందా ఏమన్నా మీకు వజ్రం కానీ రాళ్ళు ఏమైనా దొరికినాయి? రాళ్ళు చిక్కినాయి కానీ రాళ్ళు పనికి రావులే అంటే పడేసినాను. ఎలాంటి రాళ్ళు చిక్కినాయి మీకు? కలర్ రాళ్ళు చిక్కినాయి. ఏమో కష్టపడుతున్నాం, దేవుడు ఉన్నాడని. మా కష్టం దేవుడు ఎరుగు కాబట్టి వచ్చినాం. అంటే ఇప్పుడు 100 మంది వెతుకుతున్నారు, అందరికి వజ్రాలు దొరికావు. అదృష్టం ఉండాలి కదా, అదృష్టం ఉంటే చిక్కొచ్చు, దానిదేముంది. అందుకోసమే మేము వచ్చినాము. దేవుందో నాయన, మేము కష్టపడుతున్నాము, దోకుతున్నాము, చిక్కుతాయని బాధపడుతున్నాము. చిక్కు తెగినాక మేము అదృష్టవంతులు, ఇంత బోవ లేక ఏం లేక ఏదైనా వచ్చినాము నాయన. ఆ తండ్రికి తెలుసు ఆ బాధతో మేము ఇంత దూరం వచ్చినాము, లేకపోతే దూరం రావాల్సిన అవసరం మాకు లేదు. కష్టం చేసుకుని పోతాం, ఏదో మా కష్టాలు తీరుతాయి, మా దరిద్రం తీరుతాయని మేము వచ్చినాము. మాకు దేవుని మీద నమ్మకంతో మేము ఇంత దూరం వచ్చినాము. కష్టాలు అనేది పక్కన పెడితే ఇక్కడ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోవాలని అర్థమవుతుంది. చాలా మంది పరిస్థితి బాగాలేని వాళ్ళు ఒక అదృష్టం పరీక్షించుకొని ఒక వజ్రం దొరికితే మా కుటుంబం మొత్తం బాగుపడుతుంది అని చెప్పేసి చాలా మంది ఆశతో అయితే ఇక్కడికి వచ్చే చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. ఇంకా దూర ప్రాంతాల నుండి వచ్చి అంటే చూస్తున్నారు. మొత్తం వాళ్ళు కింద అంటే కట్టెతో కానీ ఇలా పరికరాలు ఏదైతే మొత్తం ఈ పొలంలో చూస్తుంటే మొత్తం ప్రతి ఒక్క చోట వెతికి గుంతలు తీసి మొత్తము ఇక్కడ వజ్రాలు అయితే వెతుకుతున్నారు. చూస్తున్న చాలా మంది మొత్తం నిమగ్నమైనారు. అంటే ఎక్కడ వాళ్ళ దృశ్యం మొత్తం వజ్రాల దాని మీదనే ఉంది. మొత్తం కాన్సన్ట్రేషన్ గా కొందరు ఇంకా గుంతలు తీసి కొందరు వెతుకుతున్నారు. ఇంకా దూర ప్రాంతాల నుండి ఎక్కడి నుండి వచ్చినారో ఇంకొంచెం మనం లోతుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంట పొలాల్లో చాలా లోతుగా తోవి వజ్రాలు అయితే వెతుకుతున్నారు. మరికొందరిని అడుగుదాం. అన్నా, మీరు వజ్రాలు వెతుకుతున్నారు, తోవి వెతుకుతున్నారు, ఏమైనా వజ్రాలు దొరికినాయి? ఎక్కడి నుండి వచ్చినారు మీరు? తిరుపతి నుంచి చూసినాం మేము. తిరుపతి నుండి వచ్చినారు, ఇంత దూరం? దొరకలా, రోడ్తోనే ఉన్నాం. నిన్న దిగినాం మేము వచ్చి. నిన్న టైం చేస్తానే ఉన్నాం, కష్టం దొరకలా, అది విషయం. అంటే ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వెతుకుతున్నారు, దూర ప్రాంతాల నుండి వస్తున్నారు. అంటే మీరు కంపల్సరీ దొరుకుతాయని వచ్చారా, లేదంటే మన అదృష్టం దొరుకుతాయనే వచ్చాం కానీ ఇంకా దొరకలేము. మాకు నిన్న వచ్చాం. అంటే ఎన్ని రోజులు ఉంటాయి? అంటే దొరికేంత వరకు ఇంకా పోవాలి సార్. డబ్బులు ఉన్నంత వరకు చేసుకుంటాం, డబ్బులు అయిపోతే వెళ్ళిపోతాం అంతవరకే. ఓకే. మరి ఎక్కడ ఉంటారు? మొత్తము 2-3 రోజులు మీ ఊరు కాదు, ఇక్కడ ఉండడానికి కూడా సౌకర్యాలు లేవు. సార్ రోడ్డు పైన మూకునేది, ఎండ లేకుంటే కైలో మూకునేది, అట్లా చేసుకుంటాం సార్. ఎంతమంది వచ్చారు మొత్తం మీరు తిరుపతి నుండి? నలుగురు వచ్చాను. అంటే కుటుంబ సభ్యులే? వేరే వచ్చాను. అంటే మీలో ఒక్కరు కూడా అంటే ఆ వజ్రాలకు సంబంధించిన ఆధారాలు కానీ ఒక రాళ్ళు కానీ వేరేటివి ఏమి కూడా మరి లభ్యం కాలేదు? ఏం దొరకలేదు సార్ నాకు. అంటే ఎవరికైనా దొరికిందేమన్నా? ఈరోజు దొరికింది చెప్పారు, ఎవరికో నాకు తెలీదు. అయితే 10 కోట్లు అమ్మారంట. చూసారు కదండి, ప్రత్యక్షంగా అయితే వజ్రాలు దొరుకుతున్నాయనే దానికి సాక్ష్యం ఇదే. అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ వజ్ర అన్వేషణ అయితే చేస్తున్నారు. అయితే వజ్రాలు మాకు కూడా దొరకకపోవచ్చు అని చెప్పేసి 2-3 రోజుల నుండి ఇక్కడే ఉండి వజ్రాలు అయితే వెతుకుతున్నారు. అయితే ఈరోజే ఉదయం
11 గంటల ప్రాంతంలో అయితే భారీ వజ్రం అయితే దొరికింది అంటున్నారు. అయితే మొత్తం మీద సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్గా ఇదే సమాచారం ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఈరోజు భారీ వజ్రం, అది దాదాపు సుమారు 10 కోట్లు విలువ చేసే వజ్రం అయితే లభ్యమైందని చెప్పేసి ఇక్కడ మొత్తం చెప్తున్నారు. అదే ఆ వజ్రం తీసుకున్న వ్యక్తి మళ్ళీ ఎవరైనా అందరు మీద పడి అతను ఆ వజ్రాన్ని మళ్ళీ చూడాలని చెప్పేసి అందరి మీద పడడంతో అతను వజ్రం తీసుకుని అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే దాదాపు సుమారు 10 కోట్లు విలువ చేసే వజ్రం అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, పత్తికొండ, కర్నూలు జిల్లా.